సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఒడిషాలో ఒక మహిళా జర్నలిస్ట్ పైన అంటే కవరేజ్ కోసం వెళ్ళింది. కవరేజ్ కోసం వెళ్తే ఒక మాజీ మంత్రి కుక్కల్ని వదిలేస్తారు సార్. అంటే అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా వాటిని ఫోకస్ చేద్దామని వెళ్ళింది. సో ఆ మాజీ మంత్రికి సంబంధించి ఉన్నాయి కాబట్టి వాటిని కవరేజ్ చేయకుండా ఉండేందుకు ఈ కుక్కల్ని వదిలినట్టు తెలుస్తుంది సార్. అయితే ఒక జర్నలిస్ట్ పైన ఈ విధంగా దాడుల్ని అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఒక ఒడిశాలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఎన్నో జరిగాయి కాబట్టి మీరేం చెప్తారు సార్ యాజ్ జర్నలిస్ట్గా? అంటే జర్నలిజం అనేది అంటే తన గురించి ప్రపంచానికి తెలియజేయటం అవసరం అనేది ఆయన ఫీలింగ్. అందుకని ఆ కవరేజ్ మీద ఆయన ఉక్కుపాదం మోపాలనుకుని కుక్కలను వదిలేడు. అంటే చాలా ఓపెన్గా జరిగినటువంటి గొడవ. కుక్కల్ని వదలటము అంటే ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశమే. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి ఏమిటి దేశంలో అంటే మీడియాగా లేదు, మీడియాని మీడియాగా ఉంచలేదు. ఉంచకుండా దీని షేప్ మార్చేసి టోటల్ మీడియాని భిన్న రాజకీయ పార్టీలు కొనుగోలు చేసేస్తున్నాయి. కొనుగోలు చేయటమే మీడియా హౌసుల్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు సపోజ్ ఒక టీవీ ఛానల్ తనకు వ్యతిరేకంగా రాస్తోంది అని ఒక పొలిటికల్ పార్టీ అనుకుంటే తన వలన ప్రయోజనం పొందినటువంటి 4 పారిశ్రామికవేత్తలను పిలిచి ఆ ఛానల్ కొనేయండి, లేకపోతే ఆ పత్రిక కొనేయండి అని ఒక సూచన చేస్తాడు ఆ అధినాయకుడు. వెంటనే వాళ్ళు 4 వాటాలు వేసుకుని దాన్ని కొనుగోలు చేస్తారు. తద్వారా ఏమవుతుంది? పూర్వకాలం మీడియా మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒక ఇష్యూ, ఇప్పుడు అక్రమ కట్టడాల గొడవ కదా ఈ మాజీ మంత్రి గారి గొడవ. ఇలాంటి పరిస్థితి వస్తే మీడియా మేనేజ్మెంట్ అంటే పాత రోజుల్లో 90లకు ముందు ఎలా చేసేవాళ్ళు అంటే ఆ వార్త రాసే రిపోర్టర్ని, ఆ వార్త వేసేటువంటి న్యూస్ ఎడిటర్ని వాళ్ళని విడిగా కలిసి ఎవరో వీళ్ళ ఏజెంట్ కలిసి ఈ వార్త వేయకండి, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో జరిగిపోయింది, మీకు బలానా చోట 500 గజాల స్థలం ఉంది కదా, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, దానికి సంబంధించిన కలప, ఇతర వ్యవహారాలు, ప్లాస్టింగ్కి కావాల్సిన సిమెంటు, సరుకు సరంజామా అంతా మేము పంపిస్తాం అని ఒకళ్ళకి, ఇంకొకళ్ళకేమో మీరు ఫలానా ఏరియాలో ఒక ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు కదా, అక్కడ ఏదో స్థలం ఇప్పిస్తాం మేము, ఇల్లు మీరు కట్టుకోండి అని ఒకళ్ళని ఇలా మేనేజ్ చేసేవాళ్ళు. ఇది మీడియా మేనేజ్మెంట్ అని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫలానా ఛానల్ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటే ఈ 4 పిలిచి కూర్చోబెట్టి కొనేయండి అని. దీనివలన ఏం జరుగుతుంది? అప్పట్లో ఆ రిపోర్టరు, వీళ్ళ వలన లబ్ధి పొందినటువంటి ఆ రిపోర్టరు, ఆ న్యూస్ ఎడిటరు, ఆ బ్యూరో చీఫ్ వీళ్ళకి అనుకూలంగా బిహేవ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ కొనుగోలు చేయటం వలన ఎడిటర్ నుంచి ఆఫీస్ బాయ్ వరకు వీళ్ళ పాలేరులుగా మారుతారు. ఇది ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అనుసరిస్తున్నటువంటి పద్ధతి. ఇప్పుడు తన అక్రమ నిర్మాణాలు విషయాన్ని కవరేజ్కి వచ్చేటువంటి మీడియా తన రాజకీయ ప్రత్యర్థులకి చెందినటువంటి మీడియా అని ఆయన ఫీల్ అయి ఉండొచ్చు, అదే నిజమై ఉండొచ్చు కూడా. సో దీన్ని తన జీవితాన్ని బయట వేయటానికి వాళ్ళు పొలిటికల్గా ప్రయత్నం చేస్తున్న వ్యవహారంగా చూశాడు తప్ప ఇక్కడ మీడియా అని కానీ, లేకపోతే పత్రికా స్వాతంత్రం అని కానీ, లేదు మీడియాకు ఒక స్వేచ్ఛ ఉందని కానీ ఆ స్పృహ లేదు. ఆ స్పృహ చచ్చిపోయింది. రాజకీయ నాయకులు అందరిలోనూ చచ్చిపోయింది, ఒక్కళ్ళలో కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి పొలిటీషియన్లోనూ ఈ స్పృహ చచ్చిపోయింది. పేపర్ అంటే పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరన్నా ఒక వ్యాసం రాస్తే, ఒక అభిప్రాయ ప్రకటన చేస్తూ ఒక వ్యాసం రాసి దాన్ని ప్రజల్లోకి చేర్చడానికి ఏదో ఒక పత్రికకి పంపాలి కదా. పంపేటప్పుడు రచయితలు ఎలాంటి కండిషనల్గా మారిపోయారంటే ఈ అభిప్రాయాన్ని ఏ పత్రిక వేస్తుంది అని వీళ్లలో వీళ్ళే మదనపడి, ఇందులో మనం బలానా రాజకీయ సిద్ధాంతాన్ని విమర్శించాం, ఈ పత్రికకి పంపితే ఈ పత్రిక బలానా నాయకుడితో అంటకాగుతోంది కాబట్టి ఈ అభిప్రాయాలకి ఇక్కడ వేదిక లేదు, ఆ నాయకుడికి వ్యతిరేకులు ఎవరు, ఆ వ్యతిరేకులు నడుపుతున్న సంస్థ ఏది అని అక్కడికి ఈ వ్యాసం పంపిస్తే అక్కడ పబ్లిష్ అవుతుంది. పైగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారు, ఇందులో ఫలానా పాలసీ మీద క్రిటిసిజం ఉందండి, ఇది ఫలానా రాజకీయ నాయకుడి నిర్ణయాల మీద కూడా విమర్శగా సాగుతుంది, దీన్ని మీ పత్రికలో వేసుకోండి అని చెప్తారు. వాళ్ళు వేసుకుంటారు. ఈ కండిషన్లోకి మీడియా వెళ్ళిపోయింది.
ఈ వెళ్ళిపోయిన సందర్భంలో పత్రికలని ఫోర్త్ ఎస్టేట్ గానో లేకపోతే దానికి ఒక స్వతంత్రత ఉన్నటువంటి వ్యవస్థగానో ఎవడు చూడట్ల. మీది ఏ పేపరు, ఏ ఛానలు, ఏ పార్టీకి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగేస్తున్నారు నేరుగా ప్రజలే. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్ళి లోగోలు పెడితే ఏ ఛానల్ అండి మీది, ఎవరు, దీని వెనకాల ఎవరు అని అడుగుతున్నారు. వెనకాల ఎవరు అంటే ఎవరు మోస్తున్నారు మిమ్మల్ని, మీ బరువు ఎవరు మోస్తున్నారు, మీరు ఎవరి బరువుని మా మీద వేయటానికి వచ్చారు అని అడగటమే. అది అడుగుతున్నారు చాలామంది రిపోర్టర్లకు రోజు అనుభవం అది. సో ఈ కండిషన్ జనాలకే తెలిసినప్పుడు ఈ స్పృహ, ఇది ఇండిపెండెంట్ కాదు, ప్రెస్ అనేది ఇండిపెండెంట్గా లేదు అనే విషయం చాలా క్లియర్గా సామాన్య ప్రేక్షకుడికి, సామాన్య ఓటరుకి జీర్ణమైపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ మాజీ మంత్రి గారు భిన్నంగా ఎలా వ్యవహరిస్తాడు? ఆ వెళ్ళినటువంటి రిపోర్టర్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి పత్రిక ఏమిటి, ఆ ఛానల్ ఏమిటి, దాని నిర్మాతలు ఎవరు, వాళ్ళు ఏ రాజకీయ అభిప్రాయాలతో ఉన్నారు, ఎవరూ రాకుండా ఈఎంఐ ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది, దీని వెనకాలన్న పొలిటికల్ ఎజెండా ఏమిటి, అక్కడ దాకా ఆలోచించి అప్పుడు మాత్రమే కుక్కల్ని వదులుట అనేటువంటి పని జరిగింది. ఇది రాజకీయము వ్యాపారము విడివిడిగా నడవటం అనేది కాదు. ఇప్పుడు రాజకీయ వ్యాపారమే నడుస్తోంది. రాజకీయ వ్యాపారం నడుస్తున్న సందర్భంలో ఇలాంటి విషయాలకి ఆందోళన పడి ఆవేశపడవలసినటువంటి అవసరం లేదు. ఇది ఆ జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడి ఖండించవలసిందే. ఆ జర్నలిస్ట్కి ఆ స్పృహ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే తను ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఛానల్లో పనిచేస్తున్నప్పుడు తన దృష్టికి తీసుకువచ్చినటువంటి విషయాన్ని కవర్ చేయటానికి నిర్మోహంగా వెళ్ళుండొచ్చు. వెళ్ళినప్పుడు ఆ దాడి జరిగి ఉండొచ్చు. ఆ దాడిని ఖండించడంతో పాటు ప్రస్తుతం మీడియా ఎదుర్కొంటున్నటువంటి దురవస్థ, మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి దురవస్థ, మీడియా కంపెనీలు అనుభవిస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి అధికారము, రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా స్టడీ చేయకుండా కేవలం ఇది ఒక ఇన్సిడెంట్గా చూసి అక్కడ వరకే కన్ఫైన్ అయి మాట్లాడుకోవటం అనేది గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిది. అందుకని ఆ జర్నలిస్ట్ మీద జరిగిన దానిని ఖండిస్తూనే ప్రస్తుతం రాజకీయ వ్యాపారం జరుగుతున్న తీరు, మంత్రులు ప్రవర్తిస్తున్న తీరు, వీటితో పాటు పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకుల ఆస్తులు, అంటే చాలా బీభత్సంగా వర్ధిల్లుతోంది రాజకీయ వ్యాపారం. ఆంధ్రాలో మనం చూస్తున్నాం కదా, అక్రమ నిర్మాణాల కూల్చివేత గత వారం రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా. ప్రధాన ఆరోపణ ఏంటి, వీళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు ఊరూరా అనే ప్రచారం మాటున కూల్చివేతలు జరుగుతున్నాయి. మరి వారు కట్టుకున్నది ఏమిటి, వారు చేస్తే సంసారం, వీరు చేస్తే ఇంకోటే. తెలుగుదేశం పార్టీకి కూడా ఊరూరా స్థలాలు కేటాయించి కార్యాలయాలు కట్టారుగా. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడ కట్టినట్టు బెజవాడలో కూడా చాలా బీభత్సమైన స్థలం మీరు తాడేపల్లి దగ్గరలో తీసుకుని కదా మీరు నిర్మాణాలు జరిపింది అక్కడ. సో ఎదుటివాడు చేసేది మాత్రమే వ్యభిచారం, మేం చేసేది మాత్రమే సంసారం అన్న ధోరణిలో నడుస్తోంది వ్యవస్థ. దీని గురించి కూడా ఎరుక కలిగి మాట్లాడగలిగినప్పుడు మాత్రమే ఆ కుక్కల పాలపడినటువంటి జర్నలిస్టుని, ఆ అమ్మాయి మీద జరిగినటువంటి దాడిని ఖండించటం జరగాలి. ఈ సమగ్రంగా చూడాలి విషయాన్ని. కుక్కలు వదిలినటువంటి మంత్రికి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏమిటి, ఆ యాటిట్యూడ్ వెనకాల అతన్ని పురికొల్పినటువంటి అంశాలు ఏమిటి, ఈ అమ్మాయి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంస్థ ఏమిటి, ఇక్కడ దాకా స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత రాజకీయ రంగం కల్పించింది. ఈ కల్పించిన వాస్తవాన్ని ముందు జీర్ణం చేసుకోవాలి ప్రజలు. అప్పుడు మీకు ఆ సంఘటనకు సంబంధించిన సమగ్ర దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం కొరవడితే కేవలం అక్కడ వరకే కనిపిస్తుంది. అక్కడ వరకే చూస్తే అది సమగ్ర దర్శనం కాదు. అది గుర్తించాలి ముందు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.